నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను సునీల్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్పై దాడిలో 30 కోచ్లు ధ్వంసం, 46 మందిపై కేసులు నమోదు చేశామన్న ఎస్పీ అనురాధ. అగ్నిపథ్పై వెనక్కి తగ్గేది లేదు, నియామక తేదీలు విడుదల, ఆర్మీలో ఇకపై రెగ్యులర్ నియామకాలు ఉండవన్న త్రివిధ దళాలు. సైన్యంలో కొత్త స్కీంపై కొనసాగుతున్న ఆందోళనలు, ఇవాళ దేశవ్యాప్తంగా 60 రైళ్లకు నిప్పు పెట్టిన నిరసనకారులు. 40,000 కోట్ల తెలంగాణ ఆస్తులను అమ్ముతున్న మోడీ ప్రభుత్వం, పెట్టుబడులు ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్న కేటీఆర్. ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 1,530 మందికి కరోనా, 8.41% పెరిగిన పాజిటివిటీ రేటు. బెంగళూరు టీ20కి వరుణుడి బ్రేక్, 28 పరుగులకు 2 వికెట్లు కోల్పోయిన టీమిండియా. రాష్ట్ర వ్యాప్తంగా చురుగ్గా నైరుతి రుతుపవనాలు, హైదరాబాద్ సహా పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ విధానాలను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేందుకు మోడీ సర్కార్ ప్రయత్నిస్తోందని ఫైర్ అయ్యారు. ఆయా సంస్థలను రాష్ట్రం ప్రభుత్వం ఇచ్చిన భూములను అమ్మే హక్కు కేంద్రానికి ఎక్కడుందని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కేటీఆర్ లేఖ రాశారు. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను అపహాస్యం చేసేలా ఉందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. దేశ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించకుండా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కహానీలు చెబుతున్న మోడీ ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అమ్ముకునే పనిలో మాత్రం బిజీగా ఉందని విమర్శించారు. దేశాభివృద్ధి, ప్రజల ఆత్మగౌరవానికి ఒకప్పుడు చిహ్నంలా నిలిచినా ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం అడ్డికి పావుసేరమ్ముతుందని మండిపడ్డారు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన ఎన్నో రాజ్యాంగబద్ధ హామీల అమలును పట్టించుకోని మోడీ ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించే పేరుతో వాటి ఆస్తులను అమ్మేందుకు చేస్తున్న ప్రయత్నాలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మవద్దని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తమ పార్టీతో పాటు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయా సంస్థలను అమ్మడానికి బదులు పునః ప్రారంభించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కేంద్రాన్ని కోరారు. ప్రస్తుతం తెలంగాణలో వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక అనుకూల వాతావరణం ఉన్న నేపథ్యంలో ఆయా సంస్థలను ప్రారంభించే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వేలాది మందికి ప్రత్యక్షంగా, లక్షలాది మందికి పరోక్షంగా ఉపాధి కల్పించిన కేంద్ర సంస్థలను తిరిగి ప్రారంభిస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు విస్తృతమవుతాయన్న సోయి మోడీ ప్రభుత్వానికి లేకపోవడం దురదృష్టకరమన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచిన సంస్థలను అమ్మడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. ఇందులో భాగంగా తెలంగాణలో ఉన్న హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్, హిందుస్థాన్ ఫ్లోర్ కార్బన్స్ లిమిటెడ్, ఐడిపిఎల్, హెచ్ఎంటీ, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియ మొదలు పెడుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమ్మేందుకు చూస్తున్న 6 సంస్థలకు గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు 7,200 ఎకరాల భూమిని కేటాయించాయన్నారు మంత్రి కేటీఆర్. ఇప్పుడు ఆ భూముల విలువ బహిరంగ మార్కెట్ ధరల ప్రకారం 40,000 కోట్లు ఉంటుందని తెలిపారు. స్థానిక ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి జరగాలన్న లక్ష్యంతో గతంలో అత్యంత తక్కువ ధరకు, కొన్ని సందర్భాల్లో ఉచితంగానే భూములు కేటాయించిన సంగతిని గుర్తు చేశారు. ఆయా సంస్థలను ప్రైవేట్ పరం చేయటమంటే తెలంగాణ ఆస్తులను అమ్ముతున్నట్టుగానే ఇక్కడి ప్రజలు భావిస్తారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన ఆయా పరిశ్రమల భౌతిక ఆస్తులను ప్రైవేట్ పరం చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు కేటీఆర్. హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా కోసం చేపట్టే స్కైవే వంటి ప్రజోపయోగ ప్రాజెక్టులకు భూములు అడిగితే
మార్కెట్ ధరల ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూములను అమ్మే హక్కు ఎక్కడుందని ప్రశ్నించారు. తమిళనాడుతో పాటు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు తమ భూభాగంలో ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆస్తులను అమ్మే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పీఎస్యూల అమ్మకంపై పునరాలోచన చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా కొనసాగిన ఆయా సంస్థలను అమ్మడానికి బదులు పునరుద్ధరణ చేపట్టి వాటిని బలోపేతం చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. అలా కాకుండా తెలంగాణలోని కంపెనీల ఆస్తులను అమ్మి సొమ్ము చేసుకుని బయటపడతామంటే ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని హెచ్చరించారు. వాటిని తిరిగి ప్రారంభించేందుకు అవకాశం లేకుంటే ఆయా సంస్థలున్న ప్రాంతంలోనే నూతన పరిశ్రమల ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు రాసిన లేఖలో మంత్రి కేటీఆర్ కోరారు. దేశవ్యాప్తంగా అగ్నిపత్ నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్న వేళ కీలక వ్యాఖ్యలు చేశారు ఆర్మీ ఉన్నతాధికారులు. అగ్నిపత్ను వెనక్కి తీసుకునేది లేదని తేల్చి చెప్పారు. సైన్యాన్ని యువత అనుభవజ్ఞుల కలయికతో తయారు చేసేందుకే అగ్నిపత్ స్కీమ్ను తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు. సర్వీస్లో అగ్నివీరుల పట్ల వివక్ష ఉండబోదని హామీ ఇచ్చారు. మరోవైపు నిరసనల పేరుతో విధ్వంసానికి పాల్పడుతున్న యువతకు షాక్ ఇచ్చారు అధికారులు. అగ్నిపథ్పై దేశవ్యాప్తంగా నిరసనలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు ఆర్మీ ఉన్నతాధికారులు. అగ్నిపథ్తో యువత అనుభవజ్ఞుల కలయికతో కూడిన ఆర్మీని సిద్ధం చేయాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు డీఎంఏ అడిషన్ సెక్రటరీ అనిల్ పురి. అగ్నిపథ్ విధానాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన ఆయన తొలి బ్యాచ్ లో 46,000 మందిని రిక్రూట్ చేసుకుంటున్నట్లు వివరించారు. దీన్ని క్రమంగా 1.25 లక్షల వరకు పెంచుతామన్నారు. దేశ సేవలో అమరుడైతే అగ్నివీరుల కుటుంబాలకు ₹1,00,00,000 పరిహారం అందుతుందన్నారు. ये रिफॉर्म क्यों आया? ये रिफॉर्म लॉन्ग पेंडिंग था. सबसे ऊपर वाली आप स्टेटमेंट देखिए, ये स्टेटमेंट आज की नहीं है, ये 1989 की स्टेटमेंट है. 1989 में ये काम शुरू हुआ था. हमारी तमन्ना थी कि ये काम शुरू हो, बट उसकी और भी कई सारी पहलू थे. वो चाहता था कि ऑफिसर की एज कम हो. ऐसा क्यों? हमारे को यूथफुल प्रोफाइल चाहिए. ये क्यों चाहिए? बिकॉज आप सबको मालूम है 2030 के अंदर हमारे देश के अंदर 50% पीपल 25 साल की उम्र से कम होंगे. क्या ये अच्छा लगता है कि देश की सेना जो रक्षा कर रही है दे आर 32 ईयर्स? ये हमारा सिर्फ एक ही मुद्दा है कि हम किसी तरीके से यंग हो जाए. इसको स्टडी करा गया पिछले 2 साल एंड ये सीरियस वर्क. पहले तीनों चीफ जनरल रावत मिलके एंड कई लोगों से इसके बारे में डिस्कशन करी कि क्या क्या तरीके हैं, इसकी परसेंटेजेस कैसे करें. उसके अलावा हमने स्टडी करी बाहर के देशों की. మరోవైపు నిరసనలు చేస్తున్న వారికి షాక్ ఇచ్చారు లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురి. విధ్వంసానికి పాల్పడే వారిని ఆర్మీలో చేర్చుకునేది లేదని తేల్చి చెప్పారు. హింసాత్మక ఆందోళనలను తాము ఊహించలేదన్న ఆయన ఆర్మీలో క్రమశిక్షణ రాహిత్యానికి తావు లేదని స్పష్టం చేశారు. భారత ఆర్మీ పునాదులు క్రమశిక్షణ నుంచే ఏర్పడ్డాయి. ఆస్తుల విధ్వంసానికి తావు లేదన్నారు. ఎవరిపై అయినా ఎఫ్ఐఆర్ దాఖలైతే వారికి ఆర్మీలో చేరే అవకాశం ఉండదన్నారు. ఎయిర్ ఫోర్స్ లో త్వరలోనే అగ్నివీరుల నియామకం చేపడతామన్నారు ఎయిర్ మార్షల్ ఎస్కే ఝా. ఈ నెల 24 నుంచి తొలి బ్యాచ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. జూలై 24 వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఫేజ్ 1 ఆన్లైన్ టెస్ట్ ఉంటుందని పేర్కొన్నారు ఎయిర్ మార్షల్. ఇక డిసెంబర్ 30 నాటికి తొలి బ్యాచ్ ట్రైనింగ్ కు వెళ్తారు అని స్పష్టం చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ भारतीय वायुसेना में अग्निवीर बैच 1 of 22 के रजिस्ट्रेशन की प्रक्रिया 24 जून से शुरू हो जाएगी. ये एक ऑनलाइन सिस्टम है जो हमारा वेल स्टैब्लिश्ड स्टार एग्जामिनेशन सिस्टम है. उसी के तहत ये नोटिफिकेशन और रजिस्ट्रेशन चालू होगी. इसके ठीक 1 महीने बाद 24 जुलाई से जो फेज 1 ऑनलाइन एग्जामिनेशन है
उसकी प्रक्रिया शुरू हो जाएगी और दिसंबर के अंत तक हम पहले बैच अग्निवीर को एनरोल कर लेंगे और 30 दिसंबर से पहले बैच की ट्रेनिंग शुरू हो जाएगी। कि हम लोग ने भी अपनी रिक्रूटमेंट प्रक्रिया शुरू कर दी है और अगले 2-3 दिनों में 25 जून तक जो हमारा एडवर्टीजमेंट है वो मिनिस्ट्री ऑफ इंफॉर्मेशन ब्रॉडकास्टिंग में पहुंच जाएगा। एयरफोर्स की तरह हमारा रिक्रूटमेंट भी ऑनलाइन होता है और वो भी 1 महीने के अंदर जो हमारे स्टेप्स हैं रिक्रूटमेंट के वो सब शुरू हो जाएंगे। और मुझे हमारी जो टाइम लाइन्स हैं उसके हिसाब से 21 नवंबर जो हमने डेट चुनी है 21 नवंबर को हमारा फर्स्ट अग्निवीर हमारी जो बेसिक ट्रेनिंग इंस्टीट्यूशन है INS चिल्का उड़ीसा में वहां पर रिपोर्ट करना शुरू कर देगा। और जैसा कि आपको पता है हमारे नौसेना अध्यक्ष ने पहले भी बताया था कि हम लोग अग्निवीर जो हमारे आएंगे नेवी में वो जेंडर न्यूट्रल रहेंगे। మరోవైపు నావికా దళానికి సంబంధించిన అగ్నివీరులు డిసెంబర్ 21 నాటికి తమ శిక్షణా శిబిరాలకు చేరుకుంటారని నేవీ వైస్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి పేర్కొన్నారు. INS చిల్కాలో వీరికి ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. పురుషులతో పాటు మహిళా అభ్యర్థులను సైతం నియమించుకోనున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం నేవీలో 30 మంది మహిళా అధికారులు ఉన్నారని చెప్పారు. అగ్నిపథ్ ద్వారా రిక్రూట్ చేసుకున్న మహిళా సిబ్బందిని యుద్ధ నౌకల్లోనూ మోహరిస్తామని తెలిపారు. నాలుగు రోజులైనా అగ్నిపథ్ మంటలు చల్లారడం లేదు. అగ్నిపథ్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. బీహార్, యూపీ, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడుల్లో ఆందోళనలు చెలరేగుతున్నాయి. దేశవ్యాప్త ఆందోళనల్లో 60 రైళ్లకు నిప్పంటించారు నిరసనకారులు. బీహార్లో 11 ఇంజిన్లను తగలబెట్టారు. దీంతో ఇప్పటి వరకు 700 కోట్ల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు తెలిపింది రైల్వే శాఖ. ఆందోళనల దృష్ట్యా 60 కోట్ల మంది టికెట్లను రద్దు చేసింది. ఇక ఆందోళనకారులపై కేసులు పెడుతున్న పోలీసులు 3 రోజుల్లో 138 FIRలు నమోదు చేశారు. 718 మందిని అదుపులోకి తీసుకున్నారు. అగ్నిపథ్పై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. అగ్నిపథ్ను రద్దు చేయాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. అగ్నిపథ్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షలకు దిగింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో దీక్ష చేస్తున్న నేతలు ఆర్మీ అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లేలా కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అగ్నిపథ్ పేరుతో కొత్త పథకం తీసుకొచ్చి సైన్యంలో చేరాల్సిన యువతను తీవ్రంగా అవమానపరుస్తున్నారని విమర్శించారు. ఇటు కాంగ్రెస్ దీక్ష నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు జంతర్ మంతర్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే ఎస్పీ అనురాధ హెచ్చరించారు. అగ్నిపథ్కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసానికి పాల్పడిన వారిలో ఇప్పటి వరకు 46 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో మిగిలిన వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఆర్మీ అభ్యర్థుల వాట్సాప్ గ్రూపుల్లో వచ్చిన మెసేజ్ల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేసి అన్ని కోణాల్లో వివరాలు సేకరిస్తున్నామన్నారు అనురాధ. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు ఒక 300 మంది ఇనీషియల్గా అన్లాఫుల్ అసెంబ్లీగా ఫామ్ అయ్యి విత్ స్టిక్స్ అండ్ పెట్రోల్ క్యాన్స్ తోటి గేట్ నెంబర్ 3 నుంచి లోపలికి ఎంటర్ కావడం జరిగింది. చాలా సర్ప్రైజింగ్గా ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎంటర్ కావడం జరిగింది. వాళ్ళు వినకుండా పోలీస్ ఎంత చెప్తున్నా కానీ వినకుండా రైల్వే స్టేషన్ మొత్తము వ్యాండలైజ్ చేశారు. అందరి మీద, పోలీస్ మీద, ప్యాసింజర్స్ మీద స్టోన్ పెల్టింగ్ చేసుకుంటూ రైటింగ్ చేయడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని వాళ్ళ మీద క్రైమ్ నెంబర్ 227 ఆఫ్ 22 అండర్ సెక్షన్ 143, 147, 324, 307 అండ్ PDPP యాక్ట్ అండ్ 150, 151 అండ్ 152 ఆఫ్ రైల్వే యాక్ట్ రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో పార్టిసిపేట్ చేసిన ఒక 46 మందిని విత్ ఎవిడెన్స్ నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా యూత్ అందరికీ చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎనీ పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసినప్పుడు వాళ్ళ మీద యాక్షన్ చాలా సివియర్గా ఉంటుంది. వన్స్ వాళ్ళ మీద కేసు రిజిస్టర్ అయితే వాళ్ళు ఫర్దర్గా ఎట్లాంటి రిక్రూట్మెంట్కి కానీ ఎట్లాంటి జాబ్స్కి కానీ డిస్క్వాలిఫై కావడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా రైల్వే ప్రాపర్టీ కానీ ఆర్ ఎనీ అదర్ పబ్లిక్ ప్రాపర్టీ, గవర్నమెంట్ ప్రాపర్టీ
దేన్ని కూడా డిస్ట్రాయ్ చేయొద్దని, వాళ్ళకి ఏమన్నా డిస్సాటిస్ఫాక్షన్ కానీ ఏమన్నా గ్రీవెన్స్ ఉంటే పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేయొచ్చు. ప్లస్ వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చుకొని దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. కాబట్టి అందరికీ ఈ సందర్భంగా మనవి చేయేది ఏమనగా యూత్ అందరికీ మీరెవ్వరు కూడా పబ్లిక్ ప్రాపర్టీని డిస్ట్రాయ్ చేయొద్దని, ఎస్పెషల్లీ ఈ 150 ఆఫ్ రైల్వే యాక్ట్ అనేది చాలా పవర్ఫుల్ యాక్ట్. ఈ యాక్ట్లో వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరి మాటలు వినకుండా యూత్ ఇట్లాంటి వాటికి రిసార్ట్ చేయొద్దని మనవి చేస్తున్నాం. అగ్నిపథ్ను సమర్థించుకుంటున్నటువంటి బీజేపీ నేతల తీరు తుగ్లక్లను తలపిస్తోంది. ఈ పథకాన్ని సమర్థించుకునే క్రమంలో తమలోని అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటున్నారు కాషాయ నేతలు. తలాతోకా లేని దిక్కుమాలిన సమర్థనలతో కామెడీని పండిస్తున్నారు. ఓవైపు దేశ రక్షణ కోసం ఆర్మీలోకి వస్తామని యువత ముందుకు వస్తుంటే తాము మాత్రం అగ్నిపథ్ ద్వారా డ్రైవింగు, బట్టలు ఉతకడం నేర్పిస్తామని ప్రకటించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దీంతో ఈ వ్యాఖ్యలపై ఆర్మీ ఉద్యోగార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిందే తప్పు, అది కూడా ఏకపక్ష నిర్ణయం. దేశ రక్షణ విషయం అన్న కనీస స్పృహ లేకుండా అడ్డగోలు నిర్ణయం. తీరా అది ఎదురుతన్నేసరికి ఇప్పుడు దిక్కుమాలిన కవరింగులు. అగ్నిపథ్ విషయంలో బీజేపీ పడుతున్న తిప్పలేవి. అగ్నిపథ్ స్కీమ్ ప్రకటించిన కేంద్రం ఓహో మనమేదో ఇరగదీసేశాం, ఇక దెబ్బకు యువతంతా జై మోదీ జై బీజేపీ అంటూ పూనకంతో ఊగిపోతుంది అనుకున్నట్లున్నారు. 17 ఏళ్లకే ఉద్యోగం, ఏడాది ట్రైనింగ్, 4 ఏళ్లు ఉద్యోగం అంటే అబ్బో బ్రహ్మాండమంటూ అందరూ ఎగిరి గంతేస్తారు అనుకున్నారేమో. ఘనంగా ప్రకటించి వారి జబ్బలు వారే చరిచేసుకున్నారు. తీరా అందులో లొసుగులు బయటపడి దేశంలోని యువకులంతా ఎదురు తిరిగేసరికి దిమ్మ తిరిగిపోయింది కమలం నేతలకు. ఒకరి తర్వాత ఒకరు, ఒక రాష్ట్రం తర్వాత మరో రాష్ట్రం రావణ కాష్టంలా మారేసరికి అసలు సీను అర్థమైంది. అయినా కూడా మొండిగా ఉన్నట్లు నటించారు. ఆ తర్వాత లేదు కొన్ని మార్పులు చేసి మరింత మెరుగ్గా మారుస్తామని మెల్లగా స్వరం మార్చారు. అక్కడికి సెట్ కాకపోయేసరికి వెంటనే రిజర్వేషన్లు కూడా అమలు చేస్తామంటూ కొత్త ట్యూన్ వాయించడం స్టార్ట్ చేశారు. రైతు చట్టాల విషయంలో నాంచినట్లు అగ్నిపథ్ విషయంలోనూ బేరాలు స్టార్ట్ చేసి సాగదీత మొదలుపెట్టారు. అసలు అగ్నిపథ్ అంటే ఏంటి? ఇదేం పిచ్చి ప్రశ్న. అగ్నిపథ్ అంటే దేశ రక్షణ కోసం సైన్యంలోకి యువకులను రిక్రూట్ చేసుకునే స్కీమ్ కదా అంటారా? అలా అనుకునే ప్రతి ఒక్కరూ కమలం బురదలో కాలేసినట్లే. అగ్నిపథ్ అంటే అగ్నివీరులకు నేర్పించే రకరకాల స్కిల్స్ అంట. అందులో తప్పేముంది? సోల్జర్స్ కి స్కిల్స్ నేర్పించి వీరులుగా తీర్చిదిద్దడం కరెక్టే కదా అంటారా? దేశ రక్షణ కోసం వెళ్లిన యువకులను మెరికల్లా తీర్చిదిద్ది శత్రువులకు చెమటలు పట్టిస్తే అంతకంటే ఇంకేం కావాలంటారా? అయితే మీరీ వీడియో ఒకసారి చూడాల్సిందే. స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పే మాటలే వినండి ఒకసారి. స్కిల్లింగ్ నేర్పుతాము, వాళ్ళందరూ కూడా స్కిల్లింగ్ నేర్పి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అంత పనులు చేయొచ్చు. ఇంట్లో కూడా నేర్పుతాం. ఇప్పుడు మీ ఇంట్లో కూడా నేర్పడం తప్పు కాదు కదా, వేరే ఉండొచ్చు, మాత్రం ఇలా నేర్పకూడదు రూల్ ఏమైనా ఉందా? దీంట్లో రకరకాలుగా ఉంటాయండి. ఇందులో మిలిటరీలో కూడా డ్రైవర్స్ వేరే ఉంటారు, ఎలక్ట్రీషియన్స్ వేరే ఉంటారు, అందులో బట్టలు ఉతికే వాళ్ళు వేరే ఉంటారు, లేకపోతే మరి మన హెయిర్ కటింగ్ చేసే వాళ్ళు ఉంటారు. ఈ రకంగా వేల పోస్టులు ఉంటాయి. అందులో కొంతమంది అందులో కూడా ఉపయోగపడుతుంది. విన్నారా? ఏంటి షాక్ అయ్యారా? అవును, మీరు విన్నది నిజమే. అగ్నిపథ్ అంటే వీరులు సూరులు అనుకున్నారేమో. అబ్బే అదేం కాదని స్వయంగా కిషన్ రెడ్డి గారే చెప్పిన విషయం విన్నారు కదా. ఇదండి కేంద్రం వరుస. అగ్నిపథ్ వీరులకు రకరకాల స్కిల్స్ నేర్పిస్తారంట. అవి ఎలాంటివంటే మిలిటరీలో డ్రైవర్, ఎలక్ట్రీషియన్, బట్టలు ఉతకడం, హెయిర్ కటింగ్ చేయడం, ఇవన్నమాట వీళ్ళు నేర్పించే స్కిల్స్.
అగ్నిపథ్ ద్వారా రిక్రూట్ అయిన వారిని ఈ పనులకు ఉపయోగించుకుంటారంట. ఇదండి మన కిషన్ రెడ్డి సార్ చెప్పిన అసలు విషయం. ఇవేవో తప్పుడు పనులో లేక తక్కువ స్థాయి పనులో కాదు, కానీ ఆర్మీలో చేరాలనుకునే యువకులు ఆశించేది, వారు చెయ్యాలనుకుంటున్నది మాత్రం ఖచ్చితంగా ఇది కాదు. దేశ రక్షణలో తాము భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నారు. మన దేశంపైకి వచ్చే శత్రువులను మట్టి కరిపించి అవసరమైతే ఈ మట్టి కోసం ప్రాణత్యాగాలకు సిద్ధమయ్యేంత దేశభక్తిని గుండెల నిండా నింపుకున్నారు యువత. ఇక మరో బీజేపీ నేత అయితే అగ్నివీరులకు బీజేపీ ఆఫీసుల్లో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాల్లో తొలి ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు. బీజేపీ నేత కైలాష్ వర్గీయ అగ్నిపథ్ స్కీమ్ను సమర్థిస్తూ ఇలా వ్యాఖ్యలు చేశారు. సైన్యంలో క్రమశిక్షణ నేర్పిస్తామని, బయటకు వచ్చిన తర్వాత అవసరమైతే బీజేపీ ఆఫీసుల్లో సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాల్లో తొలి ప్రాధాన్యం ఇస్తామన్నారు. सेना की ट्रेनिंग में पहला डिसिप्लिन, दूसरा आज्ञा का पालन करना। जब वो ट्रेनिंग लेगा और 4 साल की सेवा करने के बाद निकलेगा, 17.5 साल से 23 साल तक की उम्र, यदि वो 21 साल में भी भर्ती होता है, 4 साल काम करता है तो 25 साल, 25 साल में जब वो बाहर निकलेगा तो उसको 11 लाख रुपए उसके हाथ में होंगे और अग्निवीर का एक छाती पर तगमा लगा के घूमेगा। किसी भी मुझे अगर इस ऑफिस में, बीजेपी के ऑफिस में सिक्योरिटी रखना है तो मैं अग्निवीर को प्राथमिकता दूंगा। మిలిటరీ ఉద్యోగం కోసం ఎదురుచూసే వారి ఆశ, వారి శ్వాస అంతా మిలిటరీనే, దేశ రక్షణే. గత 3-4 ఏళ్లుగా ఇంకో ఉద్యోగానికి ప్రయత్నించకుండా ఆర్మీ జాబ్ కోసమే వారంతా శిక్షణ పొందుతున్నారు. ఫిట్నెస్ టెస్ట్లో, ఫిజికల్ టెస్ట్లో పాస్ అయి రాత పరీక్ష కోసం వెయిట్ చేస్తున్నారు. కేంద్రం డేట్లు ప్రకటించిన ప్రతిసారి శ్రద్ధగా చదువుతూ ఇదిగో ఎగ్జామ్స్ పెట్టేస్తారు, అదిగో ఎగ్జామ్స్ పెట్టేస్తారని వెయిట్ చేస్తుంటే వారి ఆశలపై నీళ్లు చల్లింది కేంద్రం. ఇప్పుడు స్కిల్స్ అంటూ డ్రైవర్, ఎలక్ట్రీషియన్, బట్టలు ఉతకడం, హెయిర్ కటింగ్ నేర్పుతామని కేంద్రం చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? బయటకు వచ్చిన తర్వాత బీజేపీ ఆఫీసులో సెక్యూరిటీ గార్డుగా పనిస్తామంటున్నారు అంటే యువతపై బీజేపీ నేతల ఆలోచన విధానం ఎలా ఉందో అర్థమవుతోంది. కేంద్రం ఎంత మూర్ఖత్వంగా అగ్నిపథ్ స్కీమ్ తీసుకొచ్చిందో ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఏ దేశానికైనా యువతే భవిష్యత్ వనరు. అలాంటి వారి విషయంలో ఇంత బాధ్యతారాహిత్యంతో కేంద్ర సర్కారే వ్యవహరిస్తే అంతకంటే దుర్మార్గమేముంటుంది? అగ్నిపథ్లో చేరాలనుకునే వారి ఏజ్ లిమిట్ 17 ఏళ్ల నుంచి 23 ఏళ్లు. ప్రతి యువకుడి జీవితంలో ఈ కాలం ఎంతో విలువైనది. ఏదన్నా సాధించాలన్నా, దేశం పేరు నిలబెట్టాలన్నా ఈ కాలమే కీలకమైంది. ఇలాంటి విలువైన యూత్ ఫోర్స్ పీరియడ్ను డ్రైవర్, ఎలక్ట్రీషియన్, బట్టలు ఉతకడం, హెయిర్ కటింగ్ నేర్చుకోవడానికి వెచ్చించాలా? మళ్లీ దీనికి అగ్నిపథ్ అంటూ స్కీమ్ ఒకటా? దీనికోసమా ఆర్మీలో చేరాలి? बचपन से सर आर्मी का ही तैयारी कर रहे हैं, फिर 3 साल एनसीसी करके एनसीसी सीधे होल्डर है और उसमें सर वो रिटर्न के लिए माफ कर दिया जाता है। आप बोला जा रहा है क्या कि मतलब एग्जाम ही कैंसिल है सर, हम लोग क्या होगा, हम लोग क्या होगा? ఇది మోదీ సర్కార్ వ్యవహారం. యథా మోదీ తదా కాషాయ్ లీడర్ అన్నట్టు తయారయ్యారు. ఒకరికి మించి మరొకరు తమ అజ్ఞానాన్ని చాటుకుంటున్నారు.